రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గనుక రోజు రోజుకి పెట్రోల్ రేట్లు పెరగడం జరుగుతుంది. మొన్న రూ. 3, నిన్న రూ. 2, మళ్ళీ ఈ రోజు రూ. 2.61 పెరగడం జరిగింది. మరి ఇలా పెరుగుతూ పోతుంటే రోజుకు రూ. 2 చొప్పున పెరుగుతూ పోతూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? సామాన్య ప్రజల పరిస్థితి అంటే ఇప్పుడు కామన్‌గా మారిపోయిందండి. పెట్రోల్ లేదు ఒకప్పుడు అంటే 10 పైసా, 20 పైసా పెరుగుతున్నది. సో, దానికే ఏమైపోతున్నాయంటే మైండ్ ఒక రేంజ్‌లో ఎళ్ళిపోతున్నది. అబ్బా! 20 పైసా, రూ. 1 పెరిగిందంటే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు దాదాపు అప్పుడు కూడా ఒక రూ. 10 పెరిగింది. రూ. 55 నుంచి రూ. 60 అయింది. సో, మన మోడీ గారు ఎప్పుడైతే 2014లో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కొంచెం కొంచెం పెరుగుతా దాదాపు అప్పటికి ఇప్పటికి 40 పైసలు రూ. 40 దాదాపు పెరిగేసింది. సో, ఇక్కడ నేను బాధపడేది ఏంటంటే సామాన్య ప్రజలు బాధపడతారు, కోటీశ్వరులైనా బాధపడతారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ దగ్గరకు వచ్చేసరికి వానికి డబ్బులు గుర్తొస్తది. సో, వామ్మో! రూ. 15, 115, 120, 110, 120, 108 మొన్నటిదాకా రూ. 108 ఉండేది. రూ. 108 లేదా రూ. 105 ఉన్నాయి. రూ. 10 ఒక్కటేసారి పెరగలేదు. పెంచుకుంటూ వచ్చారు. అంటే ఇంధనం ఖర్చులు అక్కడ పెరుగుతున్నాయి కాబట్టి. సో, అక్కడ వారు సిస్టమ్ అనేది జరుగుతూ ఉంది. ఈ వార్ సిస్టమ్ జరుగుతూ ఉన్న బట్టి ఇరాను, అమెరికా దానికి సంబంధించిన జరుగుతూ ఉన్న బట్టి అక్కడ ఉన్నటువంటి వాడు ఇరాన్ వాడు ఎక్కువైపోయి పారేసుకుంటున్నాడు. అంటే ఏం చేసుకుంటున్నాడు వాడు? ఆ ఇంధనాన్ని మన దానిలో కలిపేస్తున్నాడు. సో, వీళ్ళు ఈ ఈ యుద్ధం కారణం వల్ల వాడు వేస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన దాన్ని రేటు పెంచేస్తున్నారు. సో, అందిన కాడికి రేటు పెంచేయడం కారణం ఏంటంటే ఇంధనం అనేది కొరత ఉంది. అక్కడ పారబోసుకుంటున్నాడు. ఇక్కడ సముద్రంలో ఒకడేమో పారబోసుకుంటున్నాడు ఒక దేశముడు. మనమేమో మన దేశానికి వచ్చేసరికి సప్లై డిమాండ్ పెరిగేసింది. సో, అక్కడ రేటు పెరిగేసరికి పెంచుతున్నాడు కామన్. సామాన్య మానవులు ఎలా బతకాలనేది ఇప్పుడు గ్యాస్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. కారణం ఏంటంటే యుద్ధంలో కొన్ని నష్టపోయారు. సో, దానివల్ల పెరిగేసింది తప్ప అనవసరంగా అయితే పెంచలేదు మోడీ గారు. దీని మీద నేనైతే ఏమన్నానండి, ఒకటే జరుగుతుంది కామన్. సరే. ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి దానికి అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి పెట్రోల్ రేట్లు పెంచడం జరిగింది. సో, సాధారణంగా కొన్ని వస్తువులు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వస్తువులు ఉన్నాయి. దాని మీద కూడా జీఎస్టీ పెంచడం కానీ లేదంటే వస్తువుల రేట్లు పెంచడం కానీ జరుగుతుంది. మరి దాని మీద రేట్లు తగ్గించవచ్చు కదా? ఎందుకు సామాన్యుల మీద ఇంత ప్రెషర్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఒకటండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక వస్తువు తయారు కావడానికి దాదాపు మ్యాన్ పవర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఒక ఒక వ్యక్తి చెమట చిందించి దాని మీద ఉన్నటువంటి ప్రెజర్ ఒత్తిడి చేయడం వల్ల కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతాయి. సో, మానవుడికి ఏం కావాలా, నా అవసరం పెరిగింది కాబట్టి అని చెప్పేసి ఇంకో కొద్దిగా శాలరీ పెంచండి అని కంపెనీలలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఫ్యాక్టరీలలో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వేజెస్ పెంచమంటారు. శాలరీస్, వేజెస్, సో సంథింగ్ పెంచబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ కంపెనీ వాళ్ళు పెంచేస్తారు వస్తువులు. సో, ఆటోమేటిక్గా పెరుగుతుంది. వీళ్ళు పెరిగేసరికి ఏమవుతుందంటే జిఎస్టీ కంపల్సరీ పెంచుతారు. ఆమె అయితే డైరెక్ట్ పెంచదు. అక్కడ ఉన్నట్టు ముడి పదార్థం మనకు వచ్చే సప్లైని బట్టి, మనకు వచ్చే ముడి పదార్థాన్ని బట్టి, రా మెటీరియల్ని బట్టి వాళ్ళు పెంచుతున్నారు. సో, విదేశాల నుంచి కొంత రా మెటీరియల్ రావాలి. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ సంబంధించి కొంచెం రా మెటీరియల్ అంటే మీకు ఐడియా ఉందో లేదు, పీవీసీ, ఎస్డబ్ల్యూఆర్ పైప్స్ ఇవన్నీ ఐడియా ఉందా మీకు? సో, వాటి రా మెటీరియల్ కూడా ఏంటంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ కావాలి మనకి. కొన్ని వస్తువులు ఇంపోర్ట్ కావాలి, కొన్ని వస్తువులు ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ తయారు కావాలన్నా కొన్ని వస్తువులు కావాలి. అసెంబ్లీ సెట్ అంటే మీకు ఐడియా ఉందండి? ఒక టీవీని ఒక అసెంబ్లీ సెట్ అనుకో, దాంట్లో ఉన్నటువంటి యాంటెనో, దాంట్లో ఉన్నటువంటి స్క్రీను, దాంట్లో ఉన్నటువంటి మౌంటైను ఉంటాయి, సంథింగ్ లైట్, ఇవన్నీ కొన్ని దేశాల నుంచి వస్తాయి. ఇక్కడ తయారు కావు, మన దేశంలో అన్నీ తయారు కావు. సో, వాటి ముడిసరికి రేటు పెరిగబట్టి పెంచుతారు. సో, సామాన్యులు కంపల్సరీగా ఈ ప్రభుత్వం కాదు, ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఇంతకుముందు ప్రభుత్వం కూడా అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట రూపాయి ఉండే టీ ఇప్పుడు రూ. 10, రూ. 15, రూ. 20 అయిపోయింది. దాన్ని ఏమనగలం? అట్లే ఉంటుందా చెప్పు? ఇప్పుడు రామారావు కాలంలో రూపాయి లేదా 0.25 పైసా. మా డాడీ 25 పైసలు టీ తాగిన, 10 పైసలు టీ తాగిన అన్నాడు. ఇప్పుడు రూ. 20 టీ తాగుతున్నాడు బయట. ఎందుకు తాగుతున్నా అంటే అంతే పెరుగుతారు అన్నాడు. పెరగకుండా అంటే మనం అక్కడే ఉండిపోతాం. ఎక్కడ? అక్కడెక్కడో పాత గుడిసెలలోనే ఉండిపోతారు. సో, పెరుగుతాయి మన ఆశలు, మన ఆశయాలు కూడా పెరగాలి. దానికి తగ్గట్టుగా మరి ఏవైతే వస్తువులు కానీ ఇంధనం కానీ రేట్లు పెంచుతున్నారో దానికి తగ్గట్టు మరి శాలరీలు పెంచట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎక్కడ పెంచింది? ఆల్రెడీ పెంచుతుందండి. ఇప్పుడు 2.2%, ఇప్పుడు 5%, 10%, ఒక్కొక్కసారి సబ్సిడీ ఇవ్వడం, సబ్సిడీ కాదు, అదే జీతాలలో బోనసులు ఇవ్వడం. సో, ఈ బోనసులు ఇవ్వడం వల్ల కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆటోమేటిక్గా కొన్ని లక్షల రూపాయలు బోనసులు ఇచ్చారు. గవర్నమెంట్ కూడా బోనసులు ఇస్తారు. దసరాకు కానీ, ఉగాదికి కానీ, దీపావళికి కానీ, సంథింగ్ ఫెస్టివల్కి ఇస్తున్నారు. సో, ఆ బోనసుల వల్ల వాళ్ళు హాయిగా తీసుకుంటారు. ఇక రేట్లు పెరిగితే బాధపడతారు. ఉన్నాయండి, కొన్ని ఉంటాయి. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి, నార్మల్గా చిన్న కూలి పని చేసే వాళ్ళకి వాళ్ళని ఏం చేయలేమండి. ఇప్పుడు ఒకటి కూలి పని చేసేవాళ్ళు ఏం చేయాలంటే
ఇంకో కొద్దిగా కష్టపడమో లేదా ఇంకో కొద్దిగా ముందుకు వెళ్ళిపోవడమో ఇంకా ఎక్కువ కూలి వచ్చేలాగా పని చేయడమో తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఇంకేం చేయలేం. ఇప్పుడు అతను కూలీ పని చేసుకోవడం మీద ప్రెషర్ పడతా అంటే ఏం చేయలేం. ఇప్పుడు మా డాడీ కూడా మొన్నటిదాకా వ్యవసాయం చేసేవాడు. ఇప్పుడు పొలం అంతా ఉండబట్టి మా డాడీ ఏం చేశాడంటే కౌలుకి ఇచ్చేస్తున్నాడు. మేమంతా చదువుకున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు డిస్టిక్లకు అదే ఆ, వేరే జిల్లాలకు కానీ వేరే స్టేట్లకు కానీ వచ్చేసారు. మా తమ్ముడు ఆర్మీ, నేను వచ్చేసి మామూలు హైదరాబాద్లో స్థిరపడిపోయాను, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎవడికి వాడు మోటివేషన్ అయిపోయి చేంజ్ అవుతారు వాళ్ళు తప్ప ఇంకా కూలివాడు లేనివాడు అంటే ఇంకా కాదండి. ఇప్పుడే కాదు, నేను చెప్పాను, ఒక మాట చెప్పాను ఇంతకుముందు. ఏం చెప్పాను, మా డాడీ ఎప్పుడో 10 రూపాయలు 10 పైసలు టీ తాగిన వాడు ఇవాళ 20 రూపాయలు టీ తాగుతున్నా అంటే దానికి కారణం ఏంది? రేటు పెరుగుతూ వస్తుంది. కూలివాడు కూడా ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఒకటి ఉంది. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఉపాధి పథకం ఇప్పుడు గవర్నమెంట్ది సింపుల్గా అట్లా పోయి ఇట్లా వస్తారు 1 గంట 2 గంటలు. అది చాలామందికి తెలియదు. ఇప్పుడు దాన్ని సిస్టమేటిక్ మార్చేసి ఏదో ఫేస్ గీస్ అని పెట్టేసి అవన్నీ తీస్తున్నారు. వాటి కోసం మళ్ళీ సపరేట్ పోయి చూస్తున్నారు. అంటే సపరేట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ తీపించుకొని వచ్చేస్తారు. పని మాత్రం చాలా తక్కువ అయిపోయింది. గవర్నమెంట్కి సంబంధించి ఒక కాలువ తీయడానికి దాదాపు 20 మంది కూలీలు వెళ్తే వాళ్ళు కష్టపడేది ఒక వ్యక్తి మీనే. సో ఎక్కడ దెబ్బతింటుందంటే మనిషిలో మార్పు రాలేదు. ఇప్పుడు నేను మార్పు రాలేక నా దగ్గరికి అది రావాలంటే వస్తువు రాదు. దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా తీసుకుంటే మనం వాడుకోవాలి, తీసుకున్న తర్వాత వాడుకునే విధానం ఏంటి తెలుసుకోవాలి. ఈ కూలీ పని చేసే వాళ్ళైనా సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే, అంతకంచి అప్పర్ మిడిల్ క్లాస్ అయినా, లోయర్ మిడిల్ క్లాస్ అయినా, ఇంకా కోటీశ్వరుడు అయినా ఏం చేస్తాడు? ఇంకా కొద్దిగా పెరుగుతూ పోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కటే మాట, ఏ వస్తువు పెరిగినా ఆ వస్తువు తగ్గట్టు మనం మారాలి. ఈ గవర్నమెంటే కాదండి, రేపొద్దు ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా మార్పు సహజం. అమెరికాలో కూడా ఏం అట్లే నిలబడిపోలేదు. ఎప్పుడెప్పుడో మా తాతల కాలంలో అమెరికాకి వెళ్ళాలంటే లేదు, ఆ ఫెసిలిటీ లేదు, ఆ విమానం లేదు, ఆ వీసా అంటే ఏందో తెలియదు, పాస్పోర్ట్ అంటే ఏందో తెలియదు. తర్వాత వెళ్ళాలి, చదువుకోవాలి, అక్కడ మార్పు చేయించి అక్కడికి సంపాదించుకొని ఇక్కడ తీసుకురావాలని. అక్కడ లక్షలు సంపాదించి ఇక్కడ పంపించినప్పుడు లేని వస్తువు రేటు పెరగకుండా ఎట్లా ఉంటుందని. సో మానవుడు అనేది మారాలి. సో లాస్ట్కి చెప్పింది ఏంటంటే ఏ వస్తువు కొన్నా మనకు అవసరమా కాదని కొనుక్కోవాలి. 100 అయినా 100 అయినా 150 అయినా ఏం చేయాలంటే దాని తగ్గట్టు ఆ వస్తువు రేటు పెరుగుతుంటే భయపడొద్దు. ఆ వస్తువు మనకు అవసరమా కదా. ఒక ఛాయ్ తాగుతాం, రోజు 3 ఛాయలు తాగేవాడు ఒక ఛాయ్ తాగండి. రోజు 10 వస్తువులు వాడేవాడు ఒక వస్తువు వాడండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక టీ పొడి తాగుతానండి, మంచి ఒక జెమినీ టీ అనుకోండి. జెమినీ టీ చాలా టేస్ట్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఒక 10 రూపాయల ఛాయ్ తీసుకుంటాను. 10 రూపాయల టీ పొట్లం ఉంటుంది, దానిపైన 18 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు నేను 10 ఏళ్ల కిందట తీసుకున్నప్పుడు అది 50 గ్రాములు వస్తుంది. సో ఇవాళ నేనేం చేస్తున్నా, ఆ టీ ఎంతవరకు వస్తుందో అంతవరకు తాగుతున్నా. 10 ఇస్తుంది 10, లేదా 2 వస్తాయి 2. సో ఏంటంటే మార్పు అనేది మనం కూడా తగ్గించుకోవాలి అంతే. లాస్ట్ ఒక్కొక్క ఛాయ్ వచ్చేది, ఒకటే ఛాయ్ తాగు, తగ్గించుకోవాలి అంతే. రేట్లు పెరుగుతుంటాయి. ఇదే కాదు, ఇంకో సంవత్సరం ఇంకొక గవర్నమెంట్ వచ్చినా అంతే కామన్.